యాజమాన్యం వంటి వైఖరి, యాజమాన్యం వంటి వైఖరి, న్యాయమైన కోరికలు వెంటనే, న్యాయమైన కోరికలు వెంటనే, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. కన్వీనర్ను రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళన బాధితులు ఉండడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ సంస్థల్లో యాజమాన్యాలు వ్యవహరిస్తున్న ఈ పోకడల వల్ల, ఏదైతే మాకు మాట ఇచ్చి ఆర్డర్ల రూపంలో బయటికి రాకపోవడం వల్ల ఈ దారి మేము పట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే ఎస్ఓపి నామ్స్ వల్ల ఎంత నష్టపోతున్నారో ఉద్యోగి పే స్లిప్ వచ్చేంత వరకు కూడా నాకు ఎందుకు రికవర్ అయింది అనే విషయం కూడా ఆ ఎంప్లాయీకి తెలియని పరిస్థితి. అలాగే మా అధికారులు ఎవరైనా కూడా సంవత్సరం పొడుగుతున్న పని చేసి సంవత్సరం నాపుతూ వచ్చి ఇంక్రిమెంట్ విషయంలో కూడా యాజమాన్యం మొండి వైఖరి వ్యవహరిస్తుంది. అలాగే గత పిఆర్సీ సమయంలో ఏదైతే పే ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారో ఆ విషయంలో కూడా మేనేజ్మెంటు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టకుండా ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేదు, మెడికల్ స్పెషాలిటీ లేదు. ఎందుకంటే 60 సంవత్సరాలు పనిచేసి 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండా ఈ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అలాగే యాక్సిడెంట్ అయిన జేఎల్ గ్రేడ్ వాళ్ళ కార్మిక నియామకాల్లో కూడా, ఎందుకంటే ఈ సంస్థ కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ కుటుంబాలకు ఇచ్చే గౌరవం ఇది కాదని ఈ సందర్భంగా యాజమాన్యాలకు తెలియజేసుకుంటున్నాం.